నువ్వు రావనుకున్నాను రా. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న సత్యంతో, నేనెలా రాను నాన్న, నా చెల్లెలి పెళ్లి నేను లేకుండా ఎలా జరుగుతుంది అనైతే అంటూ ఉంటాడు బాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మౌని. ఇక ఎలాగో వస్తున్నాడు కదా! అక్కడ ఎవరితో గొడవ పెట్టుకోవద్దని చెప్పండి ముందుగానే అని అయితే ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నారు? ముందుగానే చెప్పండి. వాడికున్న లక్షణమే అది కదా! అది కదా! అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి నేనెంత గొడవ పడినా మీరు పెళ్లి చేయక మానరు. నాకా విషయం అర్థమైంది. గొడవ పడితే ఏముంది? గొడవ పడకపోతే ఏముంది? మీరేం చేస్తే అలా చూస్తూ ఉంటాను. నేనేం గొడవ పడను. నా చెల్లి పెళ్లి దగ్గరుండి చేసి నేనొచ్చేస్తాను అంతే. నేనెంత గొడవ పడినా ఈ పెళ్లి ఆగదన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి నాలో ఇంత మార్పు వచ్చింది అనైతే బాలు అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే బాలు కాసి అలా చూస్తూ ఉంటుంది. మనోజ్ అయితే చాలా రోజులకి మంచి బుద్ధొచ్చింది ఈడికి అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక బాలు అయితే అయినా నా చెల్లి పెళ్ళిని నేను ఎలా చేస్తాననుకుంటున్నారు? చాలా దినిగా చేస్తాను. దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. అలా అనగానే థాంక్స్ అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది మౌని. ఇక సత్యం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు బాలు ఆడిన మాటలకి. ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది. సరేలే వీళ్ళలో మార్పొచ్చినా ఏదొచ్చినా పెళ్ళైతే ఆగదులే అనైతే చూస్తూ ఉంటుంది. పదండి, పదండి టైం అవుతుంది పదండి అని చెప్పేసి అయితే బాలు అయితే మౌనిని తీసుకొనైతే వెళ్తూ ఉంటాడు. అలా మౌనిని తీసుకొని వెళ్ళి పదండి పెళ్ళికి టైం అయిపోతుందని చెప్పేసి దగ్గరుండి మౌనిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దగ్గరుండి అయితే బాలు మౌనిని తీసుకొని అలా వెళ్తూ ఉంటాడు.